ఆ రోజు ఏం జరిగింది అంజు? మేము ఆడుకునేటప్పుడు ఒక చిలకొచ్చింది మిస్ అమ్మ. బాల్ తగిలి చిలక పడిపోయింది. పాపం చనిపోయిందని చిలకని పట్టుకున్నాను. నాకు అంతవరకే గుర్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఈ 4 days నేనేం చేశాను? ఏంటి స్వామి, 4 రోజులుగా తనకేమీ గుర్తులేదని చెప్తోంది. ఈ 4 days తను కాన్షియస్లోనే ఉంది కదా. మీతో మాట్లాడాలి అమరేంద్ర, నాతో రండి. అమ్మా బాగి, మీరు కూడా రండి. నీకేం కాదంజు, నువ్వు కంగారు పడుకో. ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ, మీరు అంజుని ఎక్కువ ప్రశ్నలు వేయకండి. రాథోడ్, నువ్వు పిల్లల దగ్గరే ఉండు. అలాగే మిస్ అమ్మా. ఏంటి స్వామి, మమ్మల్ని పక్కకి రమ్మని పిలిచారు? అంజు ఎందుకలా మాట్లాడుతుంది? తనకేమైంది? ఈ 3-4 రోజుల్లో ఏం జరిగిందో అమరేంద్రకు చెప్పమ్మా. సార్, మీకు తెలియకుండా ఇంట్లో కొన్ని విషయాలు జరిగాయి. అంజు చాలా అసాధారణంగా ప్రవర్తించడం నేను రాథోడ్ చూసాం. అసాధారణంగా అంటే అంజు ఏం చేసింది? అంజు బుజ్జమ్మని చంపాలనుకుందా? ఎందుకు? అది అంజలి పని కాదు అమరేంద్ర. తన శరీరంలో ఒక దుష్ట శక్తి ఉంది. దుష్టశక్తి? అవునండి, నాకు రాథోడ్కి డౌట్ వచ్చి మీతో గుడికి వెళ్తున్నామని చెప్పి నిన్న ఆశ్రమానికి వెళ్ళి స్వామీజీని కలిసి జరిగిందంతా వివరించాం. స్వామీజీ నిన్న దివ్య దృష్టితో చూసి ఇంట్లో దుష్టశక్తి ఉందని హోమం చేయాలని చెప్పారు. ఈరోజు మీ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ దుష్టశక్తి అంజలి శరీరాన్ని ఆశ్రయించిందని గ్రహించాను అమరేంద్ర. ఆ దుష్టశక్తిని బయటికి పంపించడానికి హోమం మొదలుపెట్టాను. కానీ ఆ దుష్టశక్తి చాలా బలమైనది, ఎంతో శక్తివంతమైనది. హోమం పూర్తయినా అది మొండిగా అంజలిని అంటిపెట్టుకునుంది. దాన్ని పంపించడానికి హోమభస్మం ఒక్కటే మార్గమని అందరికీ ఆ భస్మాన్ని పెట్టాను. అంజలిని వదిలి వెళ్ళడానికి ఆ దుష్టశక్తి నిరాకరించింది. భస్మం ధరించడానికి ఎదురు తిరిగింది. చివరికి బాగి బలవంతంగా భస్మం పెట్టడంతో అది పారిపోయింది. మా కళ్ళ ముందు అంత జరిగిందా? మానవాతీత శక్తులను చూడలేవు అమరేంద్ర. దానికి దివ్య దృష్టి కావాలి. ఆ దుష్టశక్తి అంజుని వదిలేసి పూర్తిగా వెళ్ళిపోయినట్టే కదా స్వామీజీ? మళ్ళీ దాంతో ఏ సమస్య లేదు కదా? సమస్య ఉందమ్మా. ప్రమాదం ఇంకా పొంచే ఉంది. ఇది మీకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఆ దుష్టశక్తి ఏదో ఆశించి ఈ ఇంటిని ఆవహించింది. మీ శత్రువులు ఎవరో ఆ దుష్టశక్తిని కావాలనే మీ ఇంట్లో ప్రవేశపెట్టారు. దానివలన పిల్లలకు మీకు
ఎవరికైనా ప్రాణాపాయం సంభవించవచ్చు. నా శత్రువులా? ఎవరు స్వామి? అది తెలుసుకోవలసింది నువ్వే అమరేంద్ర. నీ శత్రువులు ఎవరో తెలిస్తే ఆ దుష్ట శక్తిని ఎందుకు తీసుకొచ్చారో, అది ఏం ఆశిస్తోందో తెలుస్తుంది. అప్పుడే సమస్య సమూలంగా తేలిపోతుంది. మళ్ళీ చెబుతున్నాను, ఆ దుష్టశక్తి సామాన్యమైనది కాదు. తన మంత్రబలంతో చాలా శక్తివంతమైనది, అత్యంత క్రూరమైనది కూడా. ప్రాణాలు తీయడానికి ఏమాత్రం వెనుకాడదు. వీలైనంత త్వరగా నీ శత్రువులెవరో కనిపెట్టి నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకో. ముఖ్యంగా పిల్లలు జాగ్రత్త అమరేంద్ర. ఆ దుష్టశక్తి చిన్న పిల్లలను ఆవహించడం చాలా సులభం. వెళ్ళొస్తాను. అమ్మా బాగి, నాతో ఏదైనా అవసరం ఉంటే కబురు పెట్టమ్మా. ఉంటానమరేంద్ర. ఇంట్లో ఇంత జరుగుతుంటే నాతో ముందే ఎందుకు చెప్పలేదు మిస్సమ్మా? మీ హెల్త్ బాలేదు, ఎలా చెప్పాలి సార్? అందుకని భారం మొత్తం నీ మీదే వేసుకుంటావా? మీతో చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టడం నాకు ఇష్టం లేదు సార్. ఇప్పుడు కూడా స్వామీజీ చెప్పమన్నారు కాబట్టి తప్పక చెప్పాల్సి వచ్చింది. నేనుండగా పిల్లలకేం కానివ్వను సార్. నా ప్రాణాలు అడ్డుపెట్టైనా పిల్లల్ని కాపాడుకుంటాను. నీకేమైనా జరిగితే నిన్ను కాపాడడానికి ఎవరున్నారు మిస్సమ్మా? మీరున్నారు కదా సార్, మీరుండగా నాకేమవుతుంది? లోపలికి వెళ్దాం పద. ఎంత కష్టమైనా మనం పిల్లల్ని కాపాడుకోవాలి మిస్సమ్మా. వాళ్ళు అలానే నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఆ నవ్వులు ఎప్పటికీ చెదిరిపోకూడదు.